బాబు గారు, మనము ఈ ఫిబ్రవరి మంత్‌లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి, కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్‌లో ఎలా ఉందో తెలియజేస్తారా? కర్కాటక రాశికి మనకి ఫిబ్రవరి మంత్ చూద్దామండి. ఇందులో ఫస్ట్ నక్షత్రాలు చూద్దామండి. ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా మన కర్కాటక రాశిలో వస్తారండి. ఈ రాశి వాళ్ళకి అష్టమ శని ఎండ్‌లో ఉందండి. ఈ ఒక్క నెల కొంచెం జాగ్రత్తగా బరాయించుకోగలిగితే నెక్స్ట్ మంత్ నుంచి అంతా చాలా ఫ్రీగా అయిపోయి బాగుంటుందండి. ఇందులో భాగంగా మనకి నక్షత్రాల పేరు బలంగా గనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, దా, డి, డు, డే, డో ఈ అక్షరాలు మోరాలస్ ఇదే పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశి నుంచి వస్తారండి. మనకి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకుంటే కుంభరాశిలో 12వ తారీఖు నుంచి సూర్యుడు వస్తున్నాడండి. అదే కుంభరాశిలోకి 11వ రాశి నుంచి బుధుడు వస్తున్నారు. 4 నెలల పాటు మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి శుక్రుడు వచ్చేటప్పటికి ఉచ్చ స్థానంలో మీనరాశిలో ఉంటాడండి. కుజుడు ఈళ్ళకి మిథునంలో తిరోగమనంలోకి ఎంటర్ అయిపోయి 2 నెలలు అక్కడే ఉంటారండి. ఈ యొక్క గ్రహ స్థితిని మనం పరిగణలోకి తీసుకొని అదేవిధంగా బుధుడిని కూడా పరిగణలో కనుక తీసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడు మారకముందు చూసుకుంటే 7వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఆల్రెడీ చేసి ఉంటారు. బట్ చేసే అవకాశం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది.